ఈ రోజు మనం ముచ్చట ఏంటంటే చికెన్ ఫ్రై అయితే చేస్తానా. చికెన్ అయితే మనం ఇంటికి కొట్టించుకొని అయితే తీసుకొని వస్తాం కదా. చికెన్ అయితే మంచిగా ఫ్రెష్ గా అయితే కడుక్కోవాలి. ఇక కడిగిన చికెన్ అయితే కొంచెం అయితే ఆరాలి, ఎందుకంటే మనం నూనెలో మొత్తం ఫ్రై చేస్తాం కాబట్టి నీళ్లు ఉంటే మంచిగా ఉండదు. ఆ చికెన్ ఆరేంతలా మిర్చి ఉల్లిగడ్డని అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ యొక్క గంజులను అయితే చికెన్ వేసుకొని కారపొడి వేసుకొని అల్లం వేసుకొని పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని మంచిగా అవన్నీ వేసుకుంటాం కదా. వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మంచిగా చికెన్ కంటేటట్టు అవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా ఉంటుంది చికెన్ ఫ్రై అయితే. ఇక గంజుల్లో అయితే నూనె పోసుకోవాలి, మనం కూర వండేదానికన్నా ఎక్కువనే పోసుకోవాలి. ఎందుకంటే చికెన్ ఫ్రై మొత్తం నూనెలనే ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటుంది. మరీ ఎక్కువ పోసుకున్నా కూడా ఆయిల్ ఉంటుంది. మీడియం కూర తగ్గట్టు మంచిగా నూనె పోసుకోవాలి. నూనె వేడైనాక జీలకర్రను ఆవాలు అయితే వేసుకోవాలి. అవి కొంచెం గోలినాకనైతే మిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. అవి కొంచెం ఎర్రగా దొర ఎగితే చూసినావా, అవి దొర వేగినాక ఏం చేయాలంటే చికెన్ కలిపిన చికెన్ మొత్తం అల్లే వేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ఒకసారి మొత్తం కలపాలి కిందికి మీదకి. కలిపిన తర్వాత ఏం చేయాలంటే గంజు మీద 10 నిమిషాల దాకా అయితే మూత పెట్టాలి. ఆ టైంలో ఏం చేయాలంటే కొత్తిమీర అయితే కడుక్కోవాలి, చిన్న చిన్నగా అయితే ఉంచుకోవాలి. ఇక 10 నిమిషాలు అయితే అవుతుంది కదా, మళ్ళీ ఒకసారి మూత తీసి మొత్తం ఒకసారి కిందికి మీద కలబెట్టాలి. కలబెట్టిన అయితే మూత పెట్టాలి. ఏ కోసే పైనకనైతే మూత తీయాలి. మూత తీసి ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి మొత్తం కిందికి మీద మొత్తం కూర కలబెట్టాలి. కలబెట్టుతో ఏం చేయాలంటే మసాలా వేయాలి కదా, కూర దించే టైం అవుతుంది కదా, మసాలా మొత్తం చల్లుకోవాలి. చల్లిన తర్వాత ఏం చేయాలంటే కొత్తిమీర కూడా వేసుకోవాలి. వాసన ఎట్లా వస్తుందంటే కిర్రాకంటే కిర్రాక్ వస్తుంది, వేరే లెవెల్ వస్తుంది. ఒకసారి చూడు ఎట్లుందో కూర. మసాలాను కొత్తిమీర వేసినాం కదా, ఒకసారి కిందికి మీద కలబెట్టాలి. కలబెట్టి బుత్తాన్ సేపు ఉంచాలి. మనకు చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది వేడిగానైతే. టేస్ట్ ఎట్లుందో ఒకసారి చూద్దాం. చికెన్ ఫ్రైలో నిమ్మకాయ విండుకొని తెల్లగాలి గ్లాస్ ఒకటి తాగి చికెన్ పీస్ తింటే ఎట్లుందంటే కిర్రాకు ఉంది, వేరే లెవెల్ ఉంది టేస్ట్. చికెన్ ఫ్రైలకు అయితే తెల్లగాలి అయితే కిర్రాకు ఉంటుంది. ఇట్లా కాదు, ఒకసారి అన్నంలో వేసుకొని కూడా ట్రై చేద్దామని చూసినా ఎట్లుందంటే చికెన్ ఫ్రై అన్నంలో కలుపుకొని తింటే కిర్రాకు వేరే లెవెల్ ఉంది. వీడియో నష్టం అవసరం అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా కామెంట్ చేయండి.